విరాట్ కోహ్లీ సెంచరీ నెంబర్ 83 అంటే 100కి ఇంకా 17 సెంచరీసే ఉన్నాయి. సచిన్ 100 సెంచరీస్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసాడు. సచిన్కి టెస్ట్ క్రికెట్లో 51 సెంచరీస్ ఉంటే విరాట్ కోహ్లీకి ఓడిఐలో 52 సెంచరీస్ ఉన్నాయి. అంటే మోస్ట్ సెంచరీస్ ఇన్ ఎ సింగిల్ ఫార్మాట్. ఆ రికార్డ్ని అయితే కోహ్లీ బ్రేక్ చేసేసిండు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ రికార్డ్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ప్రస్తుతానికి అయితే అసలు ఓడిఐ క్రికెట్ చాలా తగ్గిపోయింది. ఓడిఐస్ ఎక్కువ ఆడట్లేరు. సో ఓడిఐస్లో ఛాన్సే లేదు. టెస్ట్ క్రికెట్ కూడా కష్టమే. జో రూట్ లాంటి ప్లేయర్ ట్రై చేయొచ్చు, బట్ చెప్పలేము ఏమవుతుందో. ఎనీవే, మ్యాచ్ గురించి మాట్లాడితే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 349 రన్స్ కొట్టింది. కోహ్లీ స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ ఆడిండు. నాకు అనిపించింది ఎప్పుడు లేనిది కోహ్లీ 200 ట్రై చేస్తుండే. నిజానికి అవుట్ కాకపోతే ట్రై చేసేటోడేమో. కోహ్లీతో పాటు రోహిత్ కూడా చాలా బాగా ఆడిండు. వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు నాకు అనిపించింది కదా ఇండియా ఈజీగా 350 రన్స్ క్రాస్ అయిపోతుందని. బట్ ఎప్పుడైతే రోహిత్ అవుట్ అయ్యిండో ఆ తర్వాత గైక్వాడ్, సుందర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కేఎల్ రాహుల్ కూడా ఇనిషియల్గా చాలా స్లో ఆడిండు. దాంతో నాకు అనిపించింది స్కోర్ ఎట్లా పడిపోయిందంటే 320, 330 కూడా కష్టమే. బట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ గేర్ మార్చి స్పీడ్ పెంచాడు. కేఎల్ రాహుల్తో పాటు జడేజా కూడా మంచి ఆడడంతో ఒక ప్రాపర్ ఫినిషింగ్ టచ్ అయితే వచ్చింది. 349 రన్స్ కొట్టారు. నేను అనుకున్నా 349 రన్స్ అంటే ఆబ్వియస్లీ పెద్ద స్కోరే. సౌత్ ఆఫ్రికా దగ్గర 5 బౌలర్సే ఉండే, వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. బట్ ఇండియన్ టీంలో 6 బౌలర్స్ ఉన్నారు. ఇండియాకి 6th బౌలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను అనుకున్నా ఓకే ఇండియా చాలా ఈజీగా గెలిచేస్తుందని. దానికి తోడు హర్షిత్ రాణా ఒకే ఓవర్లో 2 వికెట్స్ తీసేసాడు. ఇనిషియల్లోనే వాళ్ళకి 11 రన్స్కే 3 వికెట్స్ పడిపోయినాయి. అంత ఫాస్ట్గా 3 వికెట్లు పడిపోయినాయి కాబట్టి 350 రన్స్ చేజ్లో మ్యాక్సిమం వాళ్ళు గెలిచే ఛాన్సే లేదు. గెలవడం కాదు కదా, ఆ స్కోర్ దగ్గర కూడా పోలేరు. బట్ దే నెవర్ గివ్ అప్. లాస్ట్ వరకు ట్రై చేసారు. మ్యాచ్ లాస్ట్ వరకు వెళ్ళిందంటే ఐమ్ టెలింగ్ యూ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ని మెచ్చుకోవాల్సిందే. 10 ఓవర్స్లో వాళ్ళకి 47 రన్సే వచ్చినాయి. ఆ స్టేజ్లో ఇండియాకి 80 రన్స్ వచ్చినాయి. ఆ తర్వాత 3 వికెట్లు పడిపోయిన తర్వాత బ్రిట్స్కి, బ్రేవిస్ అండ్ మార్కో ఎన్సన్ చాలా బాగా ఆడారు. స్టార్టింగ్లో బ్రీవేస్ అండ్ బ్రిట్స్కి అయితే మ్యాచ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత వచ్చిన మార్కో ఎన్సన్ మామూలు ఆడలే. నాకు అనిపించింది అతను ఓడిఐ ఆడుతుండా, T20 ఆడుతుండా. T20 కాదు బ్రో, ఇది ఓడిఐ అని. 70 రన్స్ కొట్టిండు 39 బాల్స్లోనే. తను ఉన్నంతసేపు ఎలా అనిపించింది అంటే మొత్తానికైతే భయపెట్టేసిండు. సౌత్ ఆఫ్రికానే ఈజీగా గెలిచేటట్టు అనిపించింది. బట్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ మొత్తం టర్న్ చేసాడు. అఫ్కోర్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీకి వచ్చింది, కానీ ఐ ఫీల్ లైక్ కుల్దీప్ యాదవ్ కూడా ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేసాడు. ఆ తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోలే వాళ్ళు. ఎమ్మటే గివ్అప్ చేయలేదు సౌత్ ఆఫ్రికా. వాళ్ళ దాంట్లో ఏంటంటే 6 బ్యాటర్స్ ఉన్నారు అండ్ 2 బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. కార్బన్ బౌష్ చాలా బాగా ఆడిండు, లాస్ట్ వరకు ఉండు. నాకు అనిపించింది జస్ట్ ఇన్ కేస్ తనతో పాటు ఇంకోరైనా ఉండుంటే సౌత్ ఆఫ్రికానే గెలిచేదాన్ని. వాళ్ళు ఎంత బాగా బ్యాటింగ్ చేశారంటే నెంబర్ 9, నెంబర్ 10th బ్యాటర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. 70 రన్స్ కొట్టారు ఇద్దరు. నాకు అనిపించింది అరే మన టైలెండర్స్ ఎప్పుడు ఇట్లా ఆడారు కదా. మన టైలెండర్స్ ఎట్లుంటారు అంటే ఇప్పుడు 6th, 7th వికెట్ పడ్డ తర్వాత మ్యాచ్ అయిపోయినట్టే ఇండియాదే. మన టైలెండర్స్ బ్యాటింగ్ చేసి గెలిపించడానికి ట్రై చేసి విన్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. బట్ వీళ్ళైతే చాలా బాగా ఆడారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడంటే మనం గెలిచినాం, కానీ వాళ్ళని ఏ మాత్రం తక్కువ అంచనా చేయడానికి వీలే లేదు. చాలా బాగా ఆడారు. ఏదేమైనా నేనైతే మ్యాచ్ ఫుల్గా ఎంజాయ్ చేసిన, నాకు బాగా నచ్చింది. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఎలా ఆడతారు. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.